ఆకాశానికి నిచ్చెన 11వ భాగం. ఊరంతా కదిలింది. ఆ 2 ఊళ్ళ జనం రాగా మాధవ్ విశ్వనాథంతో కలిసి ముందుకు నడిచాడు. గ్రామ ప్రజలు మరికొద్ది రోజులుండమని ఒక్క తీరుగా ప్రతిమలాడారు. చిరునవ్వుతో సున్నితంగా వారి కోరికను తిరస్కరించాడు. భక్తితో కొందరు ముందుకు సాగి దారి పొడవునా పువ్వులు చల్లారు. మరికొందరు సాగిలబడి మొక్కారు. ఎంత వారించినా ప్రయోజనం లేకపోయింది. భూషణరావు కమిటీ సభ్యులతో కొంతమంది వరదాచార్యులు, ఆయన అల్లుడు సింగరాచార్యులు మాధవ్ని అనుసరించారు. తాయారు సంగతి చెప్పనే అక్కర్లేదు. అన్నయ్య అంటూ కాళ్ల మీద పడి భోరున విలపించింది. చెల్లెలు అంటే తల్లితో సమానమని, కాళ్ళు ముట్టుకోవడం పాపం చుట్టుకుంటుందని ఆమెను లేవనెత్తి శిరస్సుపై చెయ్యుంచి పిల్లా పాపలతో సుఖంగా ఉండు తల్లి అని దీవించాడు. భూషణరావు భార్య కళ్ళనీళ్లు పెట్టుకుని కొన్నాళ్లైనా ఉండమని కోరింది. ఎలాంటి చింత పడవద్దు, నా మాట అక్షర సత్యం. నీ భర్త ఎన్నికలలో పోటీ చేయబోతున్నాడు. నీ సహకారం అత్యంత ఆవశ్యకత ఉంది. నీ భర్త గెలుపు, మీ అమ్మాయి నుండి శుభవార్త 2 అందుకుంటావు. సంచారం చేయవలసిన ప్రదేశాలు మిగిలున్నాయి. ఊరి పొలిమేరను సమీపించారు. ఏ ఊరు వెళ్లాలో చెప్తే కారు ఏర్పాటు చేయగలని భూషణరావు అన్నాడు. సన్యాసులకు కాలినడక అలవాటు, కారు అవసరం లేదన్నారు. కారు ఏర్పాటు చేస్తే ఎందుకొద్దంటున్నారు? నడక తప్పేది కదా. అనంతరామంతో గిరిధర్ అన్నాడు. మాధవ్ ఆగిపోయి వెనక్కి తిరిగి వెంట వస్తున్న జనానికేసి చూసి నమస్కరిస్తూ, మీరందరూ ఆగిపోండి, సెలవు అన్నాడు. దీన బదనాలతో జనం నిలిచిపోయారు. బరువెక్కిన హృదయాలతో ఊరిదారి పట్టారు. మాధవ్ విశ్వనాథంలు వడివడిగా అడుగులు వేస్తుండగా వారిని చేరుకోలేక అనంతరాం గిరిధర్లు ఆయాసపడ్డారు. రోజంతా ప్రయాణం. మధ్యాహ్నం ఏదో ఒక ఊరిలో ఆగిపోయి దయతలిచి ఏ గృహస్థు భోజనం పెడితే తిని ఓ గంటపాటు విశ్రాంతి గైకొని తిరిగి ప్రయాణం. సూర్యుడు అస్తమించే వరకు పాదయాత్ర. దారిలో ఊరు తగిలితే విశ్రాంతి తీసుకుంటున్నారు. మాధవ్ గురించి ఊరి ప్రజలకు తెలిసి అతని రాకకై ఎదురుచూడసాగారు. వారి సమస్యలను విని తరుణోపాయం చెప్పి సంతుష్టులను చేయడం, అందరికీ ప్రాణాయామం, యోగాసనాలు, ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించడం అతని ప్రసంగంలో ముఖ్య భాగమైంది. జగిత్యాల పట్టడానికి చేరుకున్నారు. ముందుగా దేవాలయం గురించి వాకబు చేసి ఆ గుడికి వెళ్ళి వసతి ఏర్పాటు కొరకు సంప్రదించారు. వసతి లభించింది. స్నానాధికాలు ముగించి దైవదర్శనం చేసుకున్నారు. ధనుర్ధారి అయిన శ్రీరామచంద్రుడు, తమ్ముడు లక్ష్మణుడు ఓ పక్కన, ఎడమ పక్కన సీతమ్మ తల్లి విగ్రహాలను కాంచి మాధవుడు భక్తితో సాగిలబడి మొక్కాడు. గుడి పూజారి చంద్రకాంత శర్మ తీర్థప్రసాదాలు సమర్పించి వారి గురించి వివరాలు తెలుసుకున్నాడు. మాధవ్ పేరు వినగానే బిత్తరపోయి నిల్చుండి, మహానుభావా, మిమ్మల్ని గుర్తించకపోవడం నేను కావించిన మహా అపరాధం. క్షమార్హుడిని. వినమ్రతతో తలవంచగా, పెద్దవారు మీరు, నిరంతరం ఆ మర్యాద రామన్న చెంత ఉండి రామనామ స్మరణతో పవిత్రులైన మీరు నన్ను ఆశీర్వదించాలి మాధవ్ అన్నాడు. పట్టణ పురవాసులు కొందరు మాధవ్ని గురించి విని ఉండటం చేత ఆ రోజు సాయంత్రం కాలేజీ గ్రౌండ్లో ప్రసంగించవలసిందిగా ప్రార్థించారు. మాధవ్ అంగీకరించాడు. అతని ప్రసంగం సాయంత్రం 6 గంటలకు ఉండగలదని పట్టణంలో ప్రచారం గావించబడింది. మాధవ్, విశ్వనాథంలు, అనంతరాం, గిరిధర్లు కాలేజీ గ్రౌండ్కు చేరుకున్నారు. వారు కాలేజీ వైపుకొస్తుండగా చూసిన జనం వెంట రాసాగారు. వేదిక ముందు జంపకానాలు పరచబడి ఉన్నాయి. జనం బాగానే వచ్చారు. కాలేజీకి చెందిన సమీప వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులు కొందరు ఆకతాయితనంతో ఈ మాధవ్ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అతని సత్తా ఏమిటో ఓ పట్టు పట్టి చూడాలని కృతనిశ్చయులై వచ్చి నిల్చున్నారు. మాధవ్ దృష్టి వారిపై పడనే పడింది. తనలో తాను నవ్వుకున్నాడు. కాలేజీ విద్యార్థులు నన్ను చూడాలని ఆతృతతో వచ్చారు. దయచేసి వారిని కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. పాపం వారికేవో సందేహాలున్నాయి, వాటిని తీర్చవలసిన బాధ్యత ఉన్నది అన్నాడు. విద్యార్థులు ముఖాముఖాలు చూసుకున్నారు. మన మనసులోని మాట ఎలా గ్రహించాడు అని ఒక విద్యార్థిగా మరొకతను అదేం పెద్ద విద్య కాదు నిర్లక్ష్యంగా అన్నాడు. అయితే ఆయన ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయడం నువ్వే ఆరంభించు అనగా ఆ విద్యార్థి కాలర్ ఎగరేసి, నాకేం భయం, అడుగుతాను అంటుండగా మాధవ్ అన్నాడు, నువ్వు అడగవలసిన ప్రశ్న అడుగు రంగారావు. ఆ రంగారావు అనే అతను అదిరిపడ్డాడు. తమ మాటలు ఎలా తెలిసాయి? అదీగాక తన పేరుతో పిలవడంతో అతనిలో జంక్ ఏర్పడింది. అయిందా అయ్యగారి పని? ఎకసెక్కంగా నవ్వాడు పక్కనున్న విద్యార్థి. ఏదో ఒకటి అడిగి తప్పుకో అని సలహా ఇచ్చాడు.
ఊరూరా తిరుగుతూ ప్రసంగాలు వినిపిస్తూ తిరగడంలో గల ముఖ్య ఉద్దేశమేమిటని కదా నువ్వు అడగాలనుకున్న ప్రశ్న? నోరు విప్పకుండానే అడగాల్సిన ప్రశ్న ఏమిటో మాధవ్ నోట విని మ్రాన్పడిపోయాడు. రంగారావు చేతులెత్తి నమస్కరించి ఓడిపోయాను, మన్నించండి అన్నాడు. మాధవ్ మందహాసం చేసి మీరంతా దయచేసి కూర్చోండి. ప్రజల కష్టసుఖాలను కనుగొంటూ తోచిన సలహాలను 4 మంచి మాటలు చెప్పి వారిలో చైతన్యం కలిగించుతున్నాను. నేను MBA గోల్డ్ మెడలిస్టును. 1 సంవత్సరం పాటిలా సంచారం చేస్తూ మంచి మార్గంలో నడిస్తే కలిగే లాభం వివరించాలని, బాధితులకు స్వాంతన కలిగించాలని బయలుదేరాను తప్ప నాలో ఎలాంటి దురుద్దేశం లేదు. ప్రస్తుతంలోకొస్తాను. యోగాసనాలు, ప్రాణాయామం దినచర్యగా భావించి ఆచరించితే ఆరోగ్యం కాపాడుకోగలమని తెలిసి మన మనసు అదుపులో ఉంచాలనుకుంటే దివ్యమైన ఆలోచనలు కలిగి నిత్య జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను విఘ్నతతో పరిష్కరించుకొనగల శక్తి సామర్థ్యాలు ధ్యానం వలన కలుగుతాయి. మీరందరూ మీ వీలును బట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ కనీసం అరగంట పాటు ఏకాగ్రతతో ధ్యానం చేయండి. ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో వివరిస్తాను. మాధవ్ పద్మాసనం వేసుకుని 2 చేతులు కలిపి ఒడిలో ఉంచుకుని కళ్ళు మూసుకున్నాడు. మనసుకు ఎలాంటి ఆలోచనలకు తావివ్వకుండా దృష్టిని 2 కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి తమ ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఏకాగ్రతతో గమనించండి. అక్కడున్నవారు మాధవ్ చెప్పిన విధంగా ఆచరించారు. అంతటా నిశ్శబ్దం. అనంతరం గిరిధర్లు ప్రయత్నించి విఫలులయ్యారు. ఒకరికి భార్య రూపం కనబడితే మరొకరికి ఇంట్లోని వారు ఇనప్పెట్టలోని డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని సందేహం కలిగింది. అరగంట తరువాత మాధవ్ కళ్ళు తెరవమని చెప్పాడు. వారి ముఖంలోకి కలిగిన మార్పును గమనించాడు. ఈ పట్టణంలో విద్యార్థికుల శాతం ఎక్కువే అని తెలుసు. విదేశీ వ్యామోహం కూడా ఉందని ఎరుగుదును. మహాశైలారా, జీవన భృతి కొరకు ఇతర భాషలను నేర్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అలా అని మాతృభాషను మర్చిపోవలసిన అవసరం ఉందంటారా? జంతువులు, పశుపక్షాదులను గమనించండి. కోకిల కుహు కుహు అంటుంది, కుక్క భౌభౌ అంటుంది, ఆవు అంబా అంటుంది. వాటికొచ్చిన భాషతో అవి పలుకుతున్నాయి. మనం మానవులం, ఆలోచన పటిమ గలవారం, మంచి చెడులను తెలిసిన వారం. పరాయి భాషపై మోజు. అమ్మను అమ్మ అని పిలవకూడదా? నాన్నను నాన్న అని పిలవకూడదా? కనిపించిన తల్లిదండ్రులపై నానాటికి గౌరవం తరిగిపోతోంది. యువకులలో విచక్షణాశక్తి కోల్పోతున్నారు. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని నడపవలసిన బాధ్యత యువత మీద ఉంది. వక్ర మార్గాలు అనుసరించితే ఈ దేశ భవితవ్యం ఏమవుతుంది? తల్లిదండ్రులను గౌరవించాలి. ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్ళగలిగినా వారి ఆశీస్సులు పొందడం జరగాలి. మరొక బాధాకర విషయం ఏమిటంటే రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి వార్తలు వింటున్నాం. స్వల్ప కారణాలకే తమకు తాము మరణశిక్ష వేసుకోవడం అంటే అతని మనసు ఎంత బలహీనమైనదో ఊహించండి. అందుకే నేను ఏ ఊరు వెళ్ళినా ఈ ధ్యానం వలన కలిగే ప్రయోజనాలు నొక్కి చెప్తున్నాను. ఆత్మవిశ్వాసం, గుండె నిబ్బరం కలిగి ఉండటం ఈ ధ్యానం వలన ఏర్పడుతుంది. యువత సాధించలేనిదంటూ లేదు. యువ శక్తి ముందు ఏ శక్తి నిలవజాలదు. ఒకసారి చరిత్ర తిరగవేస్తే బోధపడుతుంది. రాతి యుగం నుండి నేటి నవీన నాగరికత వరకు మానవుడు నిరంతర అన్వేషి. చివరగా నేను యువతకు మనవి చేస్తున్నాను. భీరులై పోకండి. పలాయనవాదం, తిరోగమనం పనికిరావు. ధీరోదాత్తులై ముందుకు సాగండి. అద్భుతాలు సృష్టించండి. ఇతరులకు మార్గదర్శులై కీర్తిని పొందండి. మాధవ్ తన ప్రసంగం ముగించి లేచి నిల్చున్నాడు. చేతులెత్తి నమస్కరించాడు. చప్పట్లతో మాధవ్కు అభినందనలు తెలిపారు. కాలేజీ యువకులు సమీపించి నమస్కరించారు. మమ్మల్ని క్షమించండి, మా కళ్ళు తెరిపించారు, మా కర్తవ్యం ఏమిటో తేట తెల్లం చేశారు. మాధవ్ మందహాస వదనారవిందుడై ప్రతి విద్యార్థితో చేయి కలిపాడు. ఈ జనం ఏమిటి మంత్రముగ్ధులై కదలకుండా కూర్చుండిపోయారు? ఈ మాధవ్ ఒకవేళ ఏ పార్టీలోనైనా చేరితే ఆ పార్టీ విజయఢంకా మోగిస్తుంది. అనంతరం అంటే గిరిధర్ అవునంత లూపాడు. మర్నాడు గుడి ముందు కోలాహలం విని విశ్వనాథం కుతూహలంతో గుడి దాటి ఈవలకు వచ్చి చూడగా విన్న మాధవ్ ప్రసంగంతో ఆటంకం కలిగించాలని చూసిన రంగారావు నిలుచుండగా అతని వెనక దాదాపు 300 మంది విద్యార్థులున్నారు. ఆశ్చర్యంగా చూశాడు రంగారావు. నమస్కరించి వారంతా మాధవ్ ఆశీస్సులు పొందాలని వచ్చామని అన్నారు. విశ్వనాథం తలూపి మాధవ్కు తెలపగా వారందరినీ కళ్యాణ మండపంలో కూర్చోమని చెప్పండి అన్నాడు. అనంతరం గిరిధర్లు వెళ్ళి వాళ్లతో మాట్లాడారు. విద్యార్థులు మండపంలోకి వెళ్ళి కూర్చున్నారు. కొందరు స్థలం లేక నిలుచుండిపోయారు. మాధవ్ వచ్చాడు.
గుంపులుగా నిలబడిన విద్యార్థులు తొలగి దారి ఇవ్వగా మాధవ్ వెళ్ళి వారి మధ్య కూర్చున్నాడు. మీరంతా నా ఆశీర్వాదం కోరుతూ వచ్చారని తెలిసింది. మిమ్మల్ని ఆశీర్వదించగలిగిన అర్హత లేదు. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, వారి ఆశీర్వాదం పొందడమే శ్రేయస్కరం. 2 రోజులుండి జగిత్యాల నుండి బయలుదేరాలనుకున్నారు. కానీ ఎవరో ఒకరు రావడం, వారి బాధలు వెల్లడించడం, మాధవ్ వారి బాధలు శ్రద్ధగా విని ఉపశమనం కలిగించడంతో అదనంగా మరో 2 రోజులుండి పోవలసి వచ్చింది. 5వ రోజు అనంత శర్మ గారికి చెప్పి చీకటుండగానే బయలుదేరారు. మార్గమధ్యంలో 5-6 ఊళ్లను దర్శించి ధర్మపురి పట్టణం చేరుకున్నారు. పవిత్ర గోదావరిలో స్నానమాచరించి పొడి దుస్తులు ధరించి చేరువలో ఉన్న లక్ష్మీ నృసింహస్వామి దేవాలయంలోకి అడుగుపెట్టారు. నవనారసింహులలో ఒకరుగా స్వయంభూగా వెలిసి ప్రాశస్తం కలిగిన పురాతన దేవాలయం, కోరికలను తీర్చు వరప్రదాయిని. గుడిలోకి అడుగుపెట్టిన క్షణం నుండి మాధవునిలో వింత మారుగోచరమైంది. శరీరమంతా ఆవేశంతో నిండుకుంది. శరవేగంతో స్వామి సమీపంలోకి వెళ్ళి నిల్చున్నాడు. స్వామి తనకు ఉపదేశిస్తున్నట్లుగా తోచింది. హారతిని కళ్ళకద్దుకున్నాడు. తీర్థం స్వీకరించాడు. ప్రయాణ యాసం ఇట్టే తొలగిపోయినట్లు తోచింది. ప్రసాదం స్వీకరించి స్వామికి సాగిలబడి వెనక్కి నిల్చున్నాడు. గుడి పూజారి అనంతాచార్యులు మాధవ్ వంక పరీక్షగా చూసి, మీరు మాధవ్ కదూ అని అడిగితే అవునని తలూపాడు. మీ గురించి నాకు బావవరసైన చినపాడేరులో ఉంటున్న వరదాచార్యులు ఫోన్లో చెప్పారు. మీ దర్శన భాగ్యం కలగడం నా అదృష్టం అన్నాడు వినయంగా. భగవంతుని సన్నిధిలో నన్ను పొగడటం భావ్యం కాదు. ఆయన ముందు మనమంతా నిమిత్త మాత్రులం. మీరన్నది నిజమే అయినా నిష్కల్మష మనసుతో ప్రజలకు సేవ చేయటం సామాన్య విషయం కాదు. మీరు కాదనడం అది మీ సంస్కారం. మాధవ్ వినమ్రతగా తలవంచి ఆయనకు నమస్కరించాడు. జగిత్యాల నుండి బయలుదేరినప్పుడు జ్యేష్ఠపు మాసపు చివరి రోజులలో అడపాదడపా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. వారి ప్రయాణానికి కొంత ఆటంకం కలిగినా ముందుకే ప్రయాణించి చేరుకోవడం జరిగింది. దేవాలయానికి అతి దూరంలో అనంతాచార్యులకు స్వగృహం కలదు. వీరిని ఆహ్వానించి ఇంటికి తీసుకుని వెళ్లారు. ఉపాహారం నిరాకరించి పాలు మాత్రం స్వీకరించారు. కమిటీ వారితో సంప్రదించి ధర్మసత్రంలో వసతి ఏర్పాటు చేయబడింది. అక్కడ బస చేసిన రోజులో తన ఇంట భోజనం చేయవలనని అనంతాచార్యులు కోరగా మాధవ్ సున్నితంగా తిరస్కరించి స్వామికి ఆరగింపు చేసిన ప్రసాదం నలుగురికి సరిపడేలా ఇస్తే చాలని, అదైనా తగిన వెల చెల్లించి స్వీకరించగలమని చెప్పడం జరిగింది. ఉచితంగా ఏదీ పరిగ్రహించడం మా నియమానికి విరుద్ధమని అన్నారు. అనంతరం గిరిధర్లు ఎరక్క వచ్చాం దేవుడా అనుకున్నారు. మధ్యాహ్నం పూట ప్రసాదాలు తిని ఆ పూటకు భోజనమైందనిపించారు. గదిలో మాధవ్ విశ్వనాథములు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వీరిరువురు బయటపడి గోదావరి వైపు నడిచారు. పుష్కరాల సమయంలో ఏర్పాటు చేసిన మెట్లపై కూర్చున్నారు. వారి స్వగ్రామం చిట్టంపల్లి వదిలి 2.5 నెలలు కాలినడక అలవాటు లేకపోవడం, ఒకటే పూట భోజనం, అది సాదాసీదా భోజనం. జిఫ్ఫా చచ్చిపోయింది. ఇంట్లో ఉన్నప్పుడు వారానికి 4 రోజులు మాంసాహారంతో కూడిన భోజనం తినేవారు. తోడుగా మందు పుచ్చుకోవడం సరేసరి. అచ్చంగా శాకాహారం భోజనంతో నీరసించిపోయారు. గడ్డాలు మీసాలు పెరిగిపోయాయి. తైల సంస్కారం లేని జుత్తు, కాషాయ వస్త్రాలు. ఇంతవరకు మాధవ్ వారికి సన్యాసం ఇవ్వలేదు. ఆ ప్రసక్తి తీసుకొని రాలేకపోయారు. ఓ కుగ్రామంలో ఉండగా ఉదయం పూట పాల కొరకు వీరిరువురిని పంపడం జరిగింది. అడగడానికి సిగ్గుతో కుచించుకుపోయారు. కొన్ని వందల మందిని శాసించిన వారు ఈనాడు భిక్షాటన చేయడం తలవ్రాత అని తమల్ని తాము తిట్టుకున్నారు. గిరిధర్ కడుపులో దాచుకున్న బాధనంతా వెళ్ళబోసుకున్నాడు. అనంతరం అంతా విని తొందరపడకు, మరికొన్ని రోజులు వేచి చూడటం మంచిదని సలహా ఇచ్చాడు. ఆ రాత్రి ధర్మపురిలో కుంభవృష్టి కురిసింది. వర్షం వెలిసిందనుకున్నారు. అంతా ఆగినట్లే ఆగి ముసురు పట్టుకుంది. చిరుజల్లులు తప్ప పెద్ద వర్షం పడటం ఇదే మొదటిసారని మీ పాదం పెట్టిన వేళా విశేషం. అనంతాచార్యులు అంటే అందుకు మాధవ్ అంతా భగవత్ నిర్ణయమని, ఏది ఎప్పుడు జరగాలో పైవాడి సంకల్పమని అన్నాడు. వారం రోజులు ముసురు ఆగకుండా కురిసింది. ఆ ముసురులో తేలికపాటి వర్షం మధ్యలో భారీ వర్షంగానూ మారి రోజువారీ పనులకు ఆటంకం ఏర్పడింది. మాధవ్ విశ్వనాథంతో గుడి దాటి బయటికి వెళ్ళలేకపోయారు. రోజు 2 పూటల స్వామి దర్శనం చేసుకుని తరించారు. వర్షం తెరిపిన పడింది. ఆ మర్నాడు వారి ప్రయాణం ముందుకు కొనసాగింది. దేశంలోని 16 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. 5వ తేదీ నామినేషన్లకి ఆఖరి రోజని, 7వ తేదీ నామినేషన్ ఉపసంహారం, మర్నాడు పరిశీలన, 20 తేదీన ఎన్నికలు జరుగుతాయని
22న ఓట్ల లెక్కింపు ఫలితాల విడుదల చేయబడతాయని ప్రకటించబడింది. నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుండి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాగలదని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకూడదు, ప్రజలకు వాగ్దానాలు చేయకూడదని, అతిక్రమించితే తీవ్రమైన చర్యగా భావించబడుతుందని ఎన్నికల కమిషనర్ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. సీఎం ముందుగానే ఊహించి ఉండటం చేత ఉప ఎన్నికలకు ఏర్పాట్లు చేసి ఉన్నాడు. రాష్ట్రంలో 4 స్థానాలు ఖాళీ అయినవి. గవర్నర్గా సుగుణాకర్రావు నరసింగరావు వెళ్లిపోవడంతో నగరంలో ఏర్పడిన 2 స్థానాలకు పార్టీ నుండి బహిష్కృతులైన అనంతరాం గిరిధర్లు వలన ఖాళీ అయిన కరీంనగర్కు మంతెన స్థానాలకు అభ్యర్థులను ఎన్నిక చేసి ఉంచాడు. నగరంలో ఎన్నుకున్న అభ్యర్థులు కరీముల్లా, దళిత నాయకుడు చంద్రన్న, కరీంనగర్ బీసీ వర్గానికి చెందిన సూరన్న, మంతెన నుండి ప్రతిభాశాస్త్రిని పిలిపించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారి ఆమోదం తెలుసుకుని కేబినెట్ మీటింగ్లో చర్చించి ఏకగ్రీవంగా ఆ 4 పేర్లను ఆమోదించబడింది. రాష్ట్ర కేబినెట్ ఏకగ్రీవ అంగీకారాన్ని తెలుపుతూ అభ్యర్థుల వివరాలను పొందుపరిచి ఢిల్లీ హైకమాండ్ పెద్దలకు రహస్య లేఖనొకదానిని పంపించారు. చర్చ జరపకుండానే హైకమాండ్ యథాతథంగా ఆ 4 పేర్లను ఖరారు చేశారు. అందరూ సంతోషపడినారు. ఆ రాత్రి ఢిల్లీ నుండి ముఖ్యమంత్రికి ఫోన్ వచ్చింది. సుదర్శన్ రావుకి పూర్తి విశ్వాసంతో మీరు పంపిన 4 అభ్యర్థుల పేర్లని అంగీకరించడం జరిగింది. ఉప ఎన్నికలే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ 4 సీట్లు మన పార్టీకి చెందినవి, మనకే రావాలి. మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎన్నికల్లో గెలిచి తీరాలి. ఆ నియోజకవర్గములకు చెందిన ప్రతి ఊరు, ప్రతి పట్టణం మంత్రులు వెళ్ళి క్యాంపులు చేసి ప్రచార బాధ్యతలను చేపట్టమని ఆదేశించండి. సమస్యలు ఉన్న గ్రామాలకు మీరు స్వయంగా వెళ్ళండి. మనకు వ్యతిరేకంగా ఉన్న వారిని ఓ కంట కనిపెట్టి వారిని ఎలాగైనా మన పార్టీకి అనుకూలంగా మార్చండి. ముఖ్యమంత్రిగా మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నందుకు మేమంతా సంతోషంగా ఉన్నాం. ఈ ఎన్నికలను సవాల్గా తీసుకొని మీ ప్రతిభను నిరూపించుకొనగలరు. అధ్యక్షుడి ఫోను డిస్కనెక్ట్ అయింది. రేపు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మంత్రులకు, ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు బాధ్యత అప్పజెప్పాలి అనుకున్నాడు. 2 రోజుల తర్వాత ఎన్నుకున్న అభ్యర్థుల చేత నామినేషన్ దాఖలు చేయబడింది. ప్రాంతీయ ఎలక్షన్ కమిషనర్ స్వీకరించారు. 3వ తేదీన నగరం నుండి కరీముల్లా మరియు చంద్రన్నలు దాఖలు చేయగా 4వ తేదీన భూషణం, రామచంద్రయ్యలు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. 7వ తేదీ ఉపసంహరణ తేదీ ముగిసినప్పటికీ కరీంనగర్ ఉప ఎన్నిక అభ్యర్థులు 6గురిని సక్రమంగా ఉన్నవని తెలిసింది. మంతెన నియోజకవర్గం నుండి 5 నామినేషన్లు నిలిచాయి. ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యేలు తమ బాధ్యతలను స్వీకరించి ప్రచారానికి దిగారు. నగరంలోని 2 సీట్లకు 6గురు చొప్పున ఎన్నికల బరిలో నిలిచారు. ముఖ్యమంత్రి ఆ 2 సీట్ల ప్రచార బాధ్యతను స్వీకరించాడు. మమ్ములను ఎన్నుకొని మాధవ్ స్వామి ఆశీస్సులను నిజం చేయాలని కోరుతూ నాగభూషణం, రామచంద్రయ్యలు కరపత్రాలు పరిచారు. ఊరూరా తిరగడం, ప్రతి ఇంటికి వెళ్లి ఓటు కొరకు ప్రార్థించారు. కంట్రోల్ రూమ్ లాంటిది ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రోజూ రిపోర్టు తీసుకొనసాగాడు. మొగ్గు చూపుతున్నారని, గెలుపు ఖాయమని ఘంటాపదంగా మంత్రులు చెప్పడంతో సుదర్శన్ రావు మనసు ఊరట కలిగింది. మాధవ్ పేరు మనసులోకి వచ్చినప్పుడు మాత్రం పోటీలో గెలుపు ఉంటుందా అని సంశయం కలిగేది. వాళ్ళు అడిగారని సంతృప్తిపరచడానికి ఆశీర్వదించి ఉంటాడు. ఒకవేళ ఆ ఆశీర్వాదం నిజంగా జరిగితే ఎలా? అలా జరగదు. రాష్ట్రంలో, ప్రభుత్వంలో ఉన్న తమ పార్టీకి ఓటమి కలుగుతుందన్న ప్రశ్న ఉదయించదు. ఎందుకైనా మంచిదని క్యాంపులో ఉన్న మంత్రులతో రహస్య సమాలోచనలు గావించాడు. 3వ కంటికి తెలియకుండా, ఎవరికీ అనుమానం రాకుండా ఓటర్లకు డబ్బు పంపకం, స్త్రీలకు చీరలు, బహుమతి ఏర్పాట్లు జరగాలని సూచించాడు. మనకు వ్యతిరేకంగా ఉన్న ఊళ్ళ పేర్లు తెలిపితే 2 రోజుల్లో ఆయా ఊళ్ళు తిరిగి ప్రచారం చేయగలనని వారితో అన్నాడు. అంతలో మనసులో మరొక ఆలోచన వచ్చింది. భూషణరావు, రామచంద్రయ్యలను ఎన్నికల నుండి విరమించుకుంటే కోరినంత ధన సహాయం లభిస్తుందని నమ్మకస్తుల ద్వారా చెప్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు. ఛీ, తనలో ఇంత దిగజారుడుతనం ఎందుకు కలిగింది? ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే ఉన్న ఆ 2 గురించి తీవ్రంగా ఆలోచించడం అవసరమా? ఓ పక్క గెలుపు తమ పార్టీదే అని ప్రజాభిప్రాయం ద్వారా నికరంగా తెలిసిపోతుంటే అర్థం లేని ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. రాత్రి 11 అవుతుండగా బెడ్రూమ్లోకి అడుగుపెట్టాడు. వకుళ గాఢంగా నిద్రపోతోంది.
ముఖం ప్రశాంతంగా ఉంది. క్షణం పాటు ఆమె వంక కన్నార్పకుండా చూశాడు. ఇలా తాను నిశ్చింతగా నిద్రించిన రాత్రిళ్ళు ఎన్నని ప్రశ్నించుకున్నాడు. శ్రావణ మాసం ప్రవేశించింది. ఆకాశం నిండా నల్లటి మబ్బులు అలుముకోవడం, అవి తేలిపోయే వరకు ఏకధాటిగా కురవడం, మబ్బులు మాయమై నీలాకాశం నిగనిగా మెరవడం జరిగేది. ఆ నలుగురు లక్సెట్టిపేట చేరారు. ఓ మోస్తరు టౌన్లా ఉంది. ఓ చోట ఆ నలుగురు కూర్చున్నారు. దరిదాపుల్లో దేవాలయం ఏదైనా ఉందేమో తెలుసుకుని రమ్మని విశ్వనాథం అన్నాడు అనంతరాంతో. మధ్యలో ఇతని పెత్తనమేమిటి? మనసులో చిరాకు పడిపోతూ గిరిధర్తో పాటు బయలుదేరాడు. అనంతరాం గారు, నా వలన ఎంతమాత్రం కాదు, ఓపిక నశించిపోయింది. సుఖంగా ఉన్న ప్రాణాన్ని సన్యాసం పేరుతో ఉసురు పెట్టడం భావ్యం కాదనిపిస్తోంది. సరైన తిండి లేదు. పైగా ఈ నడక, చెప్పులు లేకుండా నడిచి నడిచి అరికాళ్లల్లో పుళ్ళైనాయి. ఇట్నుంచిటే మన ఊరు వెళ్ళిపోదాం. అదృష్టం ఉంటే మనం తిరిగి ఎమ్మెల్యేలం కామా? పదవులు రావా? గిరిధర్కు కళ్ళనీళ్ల పర్యంతమైంది. అనంతరాం అతని భుజంపై చెరుస్తూ, నీకంటే వయసులో పెద్దవాడిని, అయినా సహనంతో ఉన్నాను. ఉపాయం చెప్పింది నువ్వే. అర్ధాంతరంగా మనం ఊరు వెళ్తే ఊళ్ళో వాళ్ళు మన ముఖం మీద నవ్వుతారు. ఓ 10 రోజులాగు, పరిష్కార మార్గం మాధవ్ను అడుగుదాం. ముందు వచ్చిన పని చూడు. వీరు కూర్చున్న చోటు నుండి 2 వీధుల అవతల ఆంజనేయ స్వామి గుడి ఉందని, ఆ గుడిలో వసతి ఏర్పాటుందని తెలుసుకొని వెనక్కి తిరిగి వచ్చి విశ్వనాథంతో చెప్పారు. నలుగురు బయలుదేరి చెప్పిన గుర్తుల ప్రకారం నడిచారు. ఆంజనేయ స్వామి గుడికి చేరారు. ఆ రోజు మంగళవారం. స్వామికి తమలపాకులతో పూజ జరుగుతోంది. గుడికి సంబంధించిన వ్యక్తితో మాట్లాడి ఉండటానికి వసతి ఏర్పాటైంది. గది అంత పెద్దది కాకపోయినా గాలి వెలుతురుతో నివాసయోగ్యంగా ఉంది. స్నానాధికాలు ముగించుకుని దుస్తులు మార్చుకున్నారు. విడిచిన దుస్తులను ఉతికి ఆరవేశారు. ఆంజనేయ స్వామి గుడిలోకి ప్రవేశించి గంట మ్రోగించి స్వామికి నమస్కరించారు. పూజ పూర్తయింది. హారతిస్తుండగా ఘంటానాదం వినిపించసాగింది. అక్కడ ఉన్న భక్తులు హారతిని కళ్ళకద్దుకున్నారు. భక్తులలో ఒకరు మాధవ్ వంక ఏగాదిగా చూసి అనుమానంగా, స్వామి, మీరేనా ప్రశ్నించాడు. అతను అడిగిన విధానానికి నవ్వి నేనే అని సమాధానం ఇవ్వగా, అతనితో పాటున్న మరొక వ్యక్తి, మా వాడు మిమ్మల్ని చూసి నమ్మలేక అడిగాడు. ప్రస్తుతం మీ కాషాయ వస్త్రధారణ చూసి, మాసిన గడ్డం, మీసాలు, నుదుట కుంకుమ బొట్టు తొలిసారి చూసినప్పటికీ ఇప్పటికీ మార్పు కనిపించి అడిగాడు. మేము హైదరాబాద్ పని మీద వెళ్ళినప్పుడు మీ గురించిన వార్తలు తెలిసి మీ ఇంటికి వచ్చి మీ ప్రసంగం విని ఉన్నాం. ఆ తరువాత సంచారానికి బయలుదేరి వెళ్లారని తెలిసింది. హఠాత్తుగా మిమ్మల్ని ఇక్కడ దర్శించడంతో నోట మాట రాక మా వాడు తత్తరపడినాడు. మాధవ్ గారు, ఈరోజు మీ దర్శన భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతం. భక్తిపూర్వక గౌరవంతో నమస్కరించారు. గంట లోపల మాధవుని రాక గురించి పట్టణమంతా వ్యాపించింది. ఉదయం పూట పాలు మాత్రమే స్వీకరిస్తారని తెలిసి ఓ భక్తుడు పాలు తెచ్చివ్వగా ఆ నలుగురు త్రాగారు. మాధవ్ ప్రసంగం వినాలని కుతూహలంతో జనం వచ్చారు. పట్టణంలో ముఖ్యులు, వ్యాపారస్తులు, స్త్రీలు, వారు వీరు అనే భేదం లేకుండా వచ్చి చేరారు. ముందుగా వారందరికీ ధ్యానం ఎలా చేయాలో నేర్పించి అరగంట పాటు ధ్యానం చేయించాడు. ఈ ధ్యానం ప్రాముఖ్యత గురించి వివరంగా తెలిపాడు. ఆరోగ్యప్రదాయిని అయిన ప్రాణాయామం, యోగాసనాలు ప్రతి ఒక్కరూ ఆచరించితే వైద్యుని దగ్గరికి వెళ్ళవలసిన అగత్యం కలగదని చెప్పాడు. మహాశైలారా, మీరు నా ప్రసంగాన్ని వినాలని మీ పనులు వదులుకొని శ్రమ తీసుకొని వచ్చారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమస్య పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఆ సమస్యను పరిష్కరించలేక సతమతమవుతున్నాడు. కారణం ఆలోచన విధానంలో వచ్చిన మార్పు. సత్యాన్ని గ్రహించక ఆత్మవంచన చేసుకోవడంతో జీవితం అసంతృప్తిగా తోస్తుంది. సమస్యను పరిష్కరించుకోవడం మీ చేతుల్లో పని. విఘ్నత కావాలి. మంచి చెడులను బేరీజు వేసుకోవాలి. తప్పులు చేయడం మానవ సహజం. వాటిని సరిదిద్దుకోవడంలో ఉంది పరిష్కారం. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలి. మాధవ్ ప్రసంగం ధారాళంగా సాగిపోతోంది. జనం శ్రద్ధగా వింటూ ఉన్నారు. గంటసేపు సాగింది ప్రసంగం. ముగింపు పలుకుతూ, ఈ క్షణం నుండి మీలో పరివర్తన రావాలి. తోటివారిని ప్రేమించండి. ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వండి. మంచి పనులు చేయండి. ఆత్మసంతృప్తిని పొందండి. ఆ సర్వాంతర్యామి మిమ్మల్ని కరుణిస్తాడు, కాపాడుతుంటాడు. అందరి వంక చిరునవ్వుతో చూస్తూ నమస్కారం చేశాడు. మాధవ్ ప్రసంగం విన్నంతసేపు విని, ఈయన హితోక్తులు విని జనం నిజంగానే మారిపోతారా? నోర్ముసుకో, సమయం సందర్భం బొత్తిగా మర్చిపోతున్నావు. గిరిధర్ నోరు మూతపడింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకున్నాయి. 4 రోజులు ఈదురుగాలులతో కూడిన వర్షం. అంతా ఇళ్లల్లోనే ఉండిపోయారు. వర్షం నిలిచింది. వారు మంచిర్యాల వైపు ప్రయాణించారు. 3 రోజులు ప్రయాణించి మంచిర్యాల చేరుకున్నారు. పట్టణం బాగా విస్తరించింది. చీకట్లు కమ్ముతున్నాయి. విచారణ అనంతరం శివాలయంలో వారికి బస ఏర్పాటు సులభంగానే కుదిరింది. బస్టాండ్ నుండి రోడ్డు ముందుకు వెళ్తుండగా కొత్తగా వెలిసిన హోటల్ ఒకటి గిరిధర్ని ఆకర్షించింది. హోటల్ నుండి మాంసాహార వంటకాల వాసన అతని నాసికను తాకాయి. నోటిలో లాలాజలం మరింతగా ఊరింది. ఆ రాత్రికి పాలు సేవించారు. ఒక గదిలో మాధవ్, విశ్వనాథంలు, 2వ గదిలో అనంతరాం, గిరిధర్లు విశ్రమించారు. ప్రయాణ బడలిక వలన నిద్రపోయారు. గిరిధర్కు ఓ పట్టాన నిద్రరాక అటూ ఇటూ కదలసాగాడు. అనంతరాం ఒడలరుగక నిద్రిస్తున్నాడు. నిశ్చయించుకున్నవాడిలా గిరిధర్ లేచి తన బ్యాగు అడుగున రుమాలులో మూటగట్టిన డబ్బులలోంచి 100 రూపాయల నోటు తీశాడు. పంచా జుబ్బా తీశాడు. కాషాయ వస్త్రాలు విడిచి పంచె జుబ్బా ధరించి గుర్తుపట్టకుండా తుండు తలకు చుట్టుకున్నాడు. గుడి ద్వారాలు మూసుకున్నాయి. గడియ వేసి తాళం వేయబడి ఉంది. అత్యవసరంగా రాకపోకలు సాగించడానికి చిన్న తలుపుంది. గడియ మాత్రం వేసి ఉంది. గుడి పూజారి ఆ దేవాలయం ప్రాంగణంలో నివసించుతున్నాడు. గిరిధర్ పిల్లిలా అడుగులు వేసుకుంటూ గడియ తీసి చిన్న ద్వారం తెరిచి బయటకు వెళ్ళి తిరిగి తలుపు మూసి గబగబా అడుగులు వేసుకుంటూ అంతకు పూర్వం చూసిన హోటల్కి చేరుకున్నాడు. ప్లేటు చికెన్ బిర్యానీ తెప్పించుకున్నాడు. ఎవరో అతడిని తరుముతున్నట్లు ఆబగా తినసాగాడు. మాంసం రుచి నోటికి తగలగానే ప్రాణం లేచొచ్చినట్లయింది. లొట్టలు వేసుకుంటూ తిన్నాడు. బిల్లు పే చేసి ఈవలకు వచ్చి తన ఘనకార్యానికి మురిసిపోతూ తాపీగా నడుచుకుంటూ గుడికి చేరుకున్నాడు. యథాప్రకారంగా తలుపులు మూసి గడియ వేసి గదిలోకొచ్చాడు. అనంతరాం కదలకుండా పడుకుని ఉన్నాడు. గిరిధర్ కాళ్ళు బారచాపి చాపపై ఒరిగి కళ్ళు మూసుకున్నాడు. రాత్రి 1 గంట ప్రాంతంలో నులిపెట్టి కడుపు నొప్పి వచ్చింది. ఆ నొప్పి రాను రాను తీవ్రతరమైంది. గిరిధర్ లేచి కూర్చున్నాడు. 2 చేతులతో పొట్టను అదుముకుంటూ మూలగసాగాడు. వాంతి అవుతుందనిపించి లేచాడు. గబగబా వెళ్ళి గదిలో ఓ మూలన వాంతి చేసుకున్నాడు. తిన్నదంతా వాంతైంది. నొప్పి కాస్త తగ్గడంతో వచ్చి చాప మీద కూర్చున్నాడు. కడుపు నొప్పి తిరిగి రావడం, వాంతి అవడం, అలా 5-6 సార్లు వాంతి చేసుకోవడం జరిగింది. పెద్దగా మూలుగు వినిపించి అనంతరం దిగ్గున లేచి కూర్చున్నాడు. గదిలో బిర్యానీ వాసన. పెద్ద లైటు వెలిగించి చూడగా గదిమూల వాంతి చేసుకున్న పదార్థాలు కనిపించాయి. అనంతరాంకు అర్థమై లేచి ఆ వాంతినంతా ఎత్తి తూము దగ్గర పడేసి బకెట్తో నీళ్లు తెచ్చి శుభ్రంగా గడిగేశాడు. చలనం లేకుండా పడి ఉన్న గిరిధర్ను చూసి భయపడిపోయాడు. వంటి మీద స్పృహ లేనట్లు పడున్నాడు. నాడి మెల్లిగా ఆడుతోంది. అనంతరాం గది బయటకు వచ్చి తలుపు తట్టి మాధవ్ స్వామి అని పిలిచాడు. తలుపులు తెరుచుకొని మాధవుడు, విశ్వనాథం బయటకొచ్చారు. గిరిధర్ కడుపు నొప్పితో వాంతులు చేసుకున్నాడు, నీరసంగా పడున్నాడని చెప్పారు. అతను చేసిన నిర్వాహం గురించి చెప్పలేదు. మాధవ్ గదిలోకొచ్చాడు. మొదటి చూపులోనే జరిగిందేమిటో గ్రహించాడు. మామయ్య, ఓ గ్లాస్తో మంచినీళ్లు కావాలి అన్నాడు. విశ్వనాథం వెళ్ళి తెచ్చాడు. గ్లాస్ పట్టుకొని క్షణంపాటు కళ్ళు మూసుకొని ఆ గ్లాసు నీళ్లు అనంతరాంకిచ్చాడు. ఆ నీళ్లు గిరిధర్ చేత తాగించమన్నాడు. గిరిధర్ను తట్టిలేపగా బలహీనంగా కళ్ళు తెరిచి చూశాడు. మెడ కింద చేయి వేసి అనంతరాం గ్లాస్లోని నీళ్లు తాగించాడు. అరగంటలో అతని శరీర పరిస్థితి యథాస్థితికి వస్తుంది. అనంతరాం గారు, మీరిరువురు సన్యాసం ఇవ్వమని నన్ను ఆశ్రయించినప్పుడు మీరు ఏ పథకంతో వచ్చింది నేను గ్రహించకపోలేదు. అందుకే మీరు కోరినట్లు సన్యాసం ఇవ్వలేదు. మిమ్మల్ని పరీక్షించాలని కొన్నాళ్లు వేచి ఉండమని చెప్పాను. మీలో మీరు పడుతున్న తర్జన భర్జనలు తెలుస్తూనే ఉన్నాయి. నిరీక్షించాను. మీలో ఎంతవరకు సహనముందో తెలుసుకోవాలనుకున్నాను. మనసులోని కోరికలను అదుపులో పెట్టుకొని వాటిని అధిగమించగలవారు సన్యాసానికి అర్హుడు. మీలో మార్పు ఏ కోసానా లేదు. నా వెంట తిరుగుతూ ఏదో సాధించాలనుకోవడం శుద్ధ పొరపాటు. అనవసర ప్రయాసలు మానుకొని వెలుతురు రాకముందే మీరు దయచేసి వెళ్ళిపోండి. సన్యాసులుగా మారితే మీరు చేసిన తప్పులు తొలగిపోతాయనుకోకండి. సక్రమ మార్గంలో నడవండి. చేతనైన సహాయం ఇతరులకు చెయ్యండి. సెలవు. మాధవ్ గంభీరంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. గిరిధర్ మీద పట్టరాని కోపం వచ్చింది. కాలెత్తి డొక్కలో తన్నాలనిపించింది. 5 గంటల ప్రాంతంలో గిరిధర్ని తట్టిలేపాడు. మాధవ్ వెళ్ళిపోమ్మన్నాడని చెప్పాడు. నువ్వు చేసిన వెధవ పనికి నేను కూడా తిట్లు తిన్నాను. త్వరగా ముఖం కడుక్కొని ఆ కాషాయ వస్త్రాలు ధరించు. గిరిధర్ మాట్లాడకుండా కాషాయ దుస్తులు ధరించాడు. జేబులో డబ్బులు పెట్టుకున్నాడు. నేనేదో పెద్ద నేరం చేసినట్లు వెళ్ళిపోమన్నాడా అన్నాడు గిరిధర్.
నోర్ముయ్, చేసింది వెదవ పని, పైగా బుకాయింపు. రాత్రి మాధవ్ నిన్ను కాపాడి ఉండకపోతే చచ్చేవాడివి. అంత ఓపిక లేనివాడివి. ఎందుకు బయలుదేరి తీశావు? తప్పైంది, క్షమించండి. ఎలాగూ వెళ్ళేది మన ఊరికే కదా, ఇంకా కాషాయ బట్టలెందుకు అన్నాడు. ఒక్క మాట మాట్లాడినా తంతాను, బుర్ర తక్కువ వెధవ. ఊళ్ళో జనానికి ఏం చెప్తావు? కనీసం వంటి మీద గుడ్డలు చూసైనా జనం నమ్ముతారు. వారిద్దరూ బస్టాండుకు చేరి బస్ ఎక్కారు. అనంతరాం చిలకలగూడెం వరకు టికెట్ ఇవ్వమన్నాడు. గిరిధర్ డబ్బిస్తూ చిట్టెంపల్లి వరకు టికెట్ తీసుకోకుండా చిలకలగూడెం ఎందుకు అడిగాడు. మాట్లాడకుండా కూర్చో. చిలకలగూడెం మన ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సులో మన ఊరి ముందు దిగడం ఎవరికంటనైనా పడితే ప్రమాదం. చిలకలగూడెం నుండి 5 కిలోమీటర్లు నడిచి మన ఊరుకు చేరుకోవాలి. అనుమానం కలగదు. అంజలి కాంప్లెక్స్లోకి బైకు వెళ్ళి పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేశాడు విష్ణు. అది 5 అంతస్తులు భవనం. నీతిక 3వ అంతస్తులో నివసిస్తోంది. లిఫ్ట్లోకి వెళ్ళి 3వ నెంబర్ బటన్ నొక్కాడు. లిఫ్ట్ ఆగింది. 3వ అంతస్తులో విష్ణు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నీతిక ఉంటున్న ఫ్లాట్ ముందాగాడు. డోర్ లాక్ చేసుంది. నీతిక డాక్టర్ దగ్గరికి వెళ్ళుండొచ్చు అనుకున్నాడు. ఆఖరుసారి ఆమెను కలుసుకున్నది 4 రోజుల క్రితం. మర్నాడు అబార్షన్ కొరకు డాక్టర్ను కన్సల్ట్ చేయమన్నాడు. ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని తెలిసింది. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తోంది. విసుక్కుంటూ గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చాడు. వాచ్మెన్ ఎదురుపడ్డాడు. 305 నెంబర్ ఫ్లాట్లో ఉంటున్న నీతిక ఎక్కడికి వెళ్ళింది నీకు తెలుసా అడిగాడు. అతను ఆశ్చర్యపోయాడు. అదేమిటి సార్, మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? 3 రోజుల క్రితం ఓ అర్ధరాత్రి లారీ వచ్చింది. సామాను లోడ్ చేయడం జరిగింది. అదే లారీలో ఆమె వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తున్నది చెప్పలేదు. బహుశా సెక్రటరీ గారికి తెలిసి ఉండాలి. అడగమంటారా? అక్కర్లేదు. విసురుగా పార్క్ చేసిన బైక్ని సమీపించాడు. బైక్ మీద కూర్చున్నాడు. ఆలోచనలు ముసురుకున్నాయి. హఠాత్తుగా ఫ్లాట్ ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళుంటుంది? అబార్షన్కి ఇష్టం లేక అలా చేసిందా? పిల్లనో పిల్లాడినో కానీ తనని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటుందేమో. ఈ విష్ణు సంగతి ఎరగదు. సరాసరి పైలోకానికి వెళ్ళిపోతుంది. ఆమె పైన కోపంతో అలా అనుకున్నాడు, కానీ లోపల కంగారుగానే ఉంది. ఈ విషయం తండ్రికి తెలిస్తే ఊరుకోడు. మెడబట్టి ఇంటి బయటకు గెంటేస్తాడు. నీతిక పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. నెల తప్పిందని చెప్పిన వెంటనే ఆలస్యం చేయకుండా వెంట తీసుకుని డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళుంటే అబార్షన్ జరిగి ఉండేది. ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి. అయినా ఎంత దూరం వెళ్ళగలదు? ఆమె 2 కోట్ల డబ్బు తన పేరున ఉంది. ఆ డబ్బు కొరకు రాక తప్పదు. బైక్ స్టార్ట్ చేసి గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు. అతని స్నేహితులు 3 మందు కొడుతూ కూర్చొనున్నారు. అందులో ఒకడు, ఏం విష్ణు, నీ చిలకను వదిలిపెట్టి వచ్చావేమిటి అడిగాడు. మిత్రద్రోహివి. నీ చిలకను మాకు పరిచయం చేస్తానని మాటిచ్చావు, కానీ ఇంతవరకు నెరవేర్చలేదు. మేము కొరుక్కుని తింటామని భయపడ్డావా? మరొకడు నిష్ఠూరంగా అన్నాడు. మనసు బాగులేదు. మిత్రులు ఆట పట్టించడంతో చివాలన లేచి, షటప్, నీతిక ఎక్కడికో వెళ్ళిపోయింది. నాకు చెప్పకుండా వెళ్ళిందని నేను విచారిస్తుంటే మీ గోలేమిటి? విసురుగా బయటకొచ్చాడు. మిత్రులు తెల్లబోయారు. విష్ణు అన్యమనస్కంగా ఇంట్లోకి ప్రవేశించాడు. గాయత్రి 3 రోజుల క్రితం అమ్మమ్మ ఉంటున్న ఊరు వెళ్ళింది. తల్లితో అమ్మమ్మ కబుర్లు ఆగకుండా చెప్తోంది. తాతయ్య, అమ్మమ్మ కులాసాగా ఉన్నది లేనిది చెప్పకుండా ఏవేవో చెప్తావేమిటే? తల్లి అనగా వారికేమిటి, నిక్షేపంగా ఉన్నారు. వయసు మీరిన వారి మధ్య ప్రేమ తరిగిపోలేదు. నాకు భలే ముచ్చటేసింది. భార్యాభర్తలంటే అలా ఉండాలి. ఆ ప్రేమలు, ఆప్యాయతలు ఈ రోజుల్లో ఎక్కడున్నాయి? ఈ సంగతి నీకు తెలుసా? ఆ ఊళ్ళో ప్రతివారు మాధవ్ గురించి చర్చించుకుంటున్నారు. తాతయ్య, అమ్మమ్మ మాట చెప్పక్కర్లేదు. పొగడ్తలతో ముంచెత్తారు. దైవాంశ శక్తి కలిగిన మాధవ్ లాంటి వారు అరుదుగా జన్మిస్తారని అన్నాడు తాతయ్య. నాకు చాలా గర్వంగా ఉందనిపించింది. జనాలను నిస్వార్థంగా చైతన్యవంతుల్ని చేయాలనుకోవడం మంచిది కాదంటావా? మనసు విప్పి నిజం చెప్తున్నాను. మొదటిసారి ఆయన్ని చూసినప్పుడే నా మనసు పులకరించిపోయింది. మీరు అనుమతిస్తే అతనితో వివాహానికి నేను సిద్ధమే. అటువంటి మహానుభావుడి సహచరిగా ఉండటం అదృష్టం కాదంటావా? సోఫాలో కూర్చొని గాయత్రి మాటలు వింటున్న విష్ణుకి చెర్రున కోపం వచ్చింది. అప్పుడు కానీ అందరి జన్మలు తరిస్తాయి. నువ్వు ఒక బొచ్చ పట్టుకొని ఇల్లిల్లు తిరుగుతూ అడుక్కుంటూ ఉంటే చాలా బాగుంటుంది. సిగ్గు లేకపోతే సరి. అన్నయ్య, నీకు అనవసరం. అనవలసిన వాళ్ళు అమ్మ నాన్న ఉండగా మధ్యలో నీ అథారిటీ ఏమిటి? నీ అభిప్రాయం ఎవరడిగారు? విష్ణు తల్లివంక చూశాడు. ఆమె మౌనంగా ఉండటం నచ్చలేదు. అన్నయ్య, నా విషయం నీకు అనవసరమని చెప్తున్నా వినడం లేదు. నీ హద్దుల్లో నువ్వుండు. ఏనాడైనా నీ విషయంలో కల్పించుకోవడం జరిగిందా? నాకు విషయాలు ఏమున్నాయని కల్పించుకోవాలనుకుంటున్నావు?
నీకు తెలియదని నన్ను అడుగుతున్నావా? అన్నీ తెలుసు. నీ విషయమంతా నీతిక చెప్పింది. విష్ణు కంఠం హెచ్చరించి అరిచాడు. నా గురించి ఏం చెప్పిందే? ఎప్పుడు చెప్పింది? ఎప్పుడు కలిసింది? చెప్పను. తమరు వెలగబెడుతున్న రాచకార్యాలు సమయం వచ్చినప్పుడు నాన్నగారికి చెప్తాను. నన్ను బెదిరిస్తున్నావా? నిన్ను కొట్టడానికి చెయ్యెత్తాడు. విష్ణు! తండ్రి అరుపు విని ఆగిపోయాడు. ఆడపిల్ల మీద చెయ్యెత్తడం గొప్పనుకుంటున్నావా? తండ్రి కటువుగా అనడంతో తండ్రి వైపు తిరిగి, చూడండి నాన్నగారు, ఊరు పేరు లేని ఆ బికారి వెధవ మాధవ్ని పెళ్లి చేసుకుంటానని అమ్మతో అంటోంది. నాన్నగారు అలసిపోయి వచ్చారు. మీరిద్దరూ మీ గదుల్లోకి వెళ్ళండి. వకుళ అనడంతో అక్కడి నుంచి నిష్క్రమించారు. ఎన్నికల ప్రచారం ముగిసినట్లేనా? ఈ 15 రోజులు మీ కంటికి కొనుకు లేకుండా పోయింది. నిన్న సాయంత్రం 6 గంటలతో ప్రచారం సమాప్తమైంది. మంత్రులు తిరిగొచ్చేశారు. రేపు ఎన్నికలు అన్నాడు సుదర్శన్ రావు. మీ పార్టీ అభ్యర్థులు గెలుపు ఖాయమని రహస్య సమాచారం ద్వారా తెలిసిందని మీరు అన్నారు నాతో. కానీ మీరెందుకో కలవరపడుతున్నారు. ఒకళ్ళ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. సవ్యంగా ఎన్నికలు పూర్తయి ఓట్ల లెక్కింపు జరిగి ఫలితం తెలిసేదాకా ఆందోళనగా ఉండనే ఉంటుంది. ఇంత అనుభవం ఉన్నవారు అనవసర ఆలోచనలకు దూరంగా ఉండలేరా? మీ జీవితంలో ఎన్ని ఉప ఎన్నికలు జరగడం చూడలేదు. తప్పకుండా ఆ నలుగురు గెలుస్తారు. ప్రేమగా అతని భుజంపై తలవాల్చింది. థ్యాంక్ యూ వకుళ అన్నాడు ప్రఫుల్ల వదనంతో. విష్ణు గదిలో అసహనంగా పచార్లు చేస్తూ ఆలోచనలలో కూరుకుపోయాడు. నీతిక ఏం చెప్పి ఉంటుంది? గాయత్రి 3 రోజుల క్రితం ఊరు వెళ్ళింది. అదే సమయంలో నీతిక ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. మరి నీతిక అంతా చెప్పిందని గాయత్రి అంటోంది. అతని దృష్టి ఫ్లవర్ వాజ్పై పడింది. అడుగున మడత పెట్టిన కాగితం కనబడింది. ఆతృతగా ఆ కాగితం చేతుల్లోకి తీసుకుని మడతలు విప్పాడు. నీతికి రాసిన ఉత్తరం. అది తన గదిలోకి ఎలా వచ్చింది? గాయత్రి ద్వారా ఈ ఉత్తరం గదిలో ఉంచబడిందా? ఉత్తరం చదువుకున్నాడు. విష్ణు, మోసగాడివి నువ్వు. మనస్ఫూర్తిగా నీతో స్నేహం చేశాను. పూర్తి విశ్వాసంతో వ్యాపార నిమిత్తం ఆ 2 కోట్లు నీ పేరున ట్రాన్స్ఫర్ చేశాను. మన స్నేహం గట్టి బంధంతో పెనవేసుకోవాలని నా శరీరాన్ని అర్పించాను. తల్లిని కాబోతున్నానని చెప్తే సంతోషించలేదు సరికదా, అబార్షన్ చేయించుకోమని చెప్పావు. పైగా డబ్బుకు అబార్షన్కు లంకె వేసి బెదిరించావు. అందుకే వెళ్ళిపోతున్నాను. బిడ్డతో తిరిగొస్తాను. ఈలోగా మాధవ్ పై నాకు గల పగ తీర్చాలి. లేదా మన మధ్య జరిగిన సంభాషణలు, కలయికలు అన్నీ వీడియో రూపేణా చిత్రించబడి సీడీలలో నిక్షిప్తం చేయడం జరిగింది. మీ నాన్నగారికి అవి చేరుతాయి. నా డబ్బు కొట్టేయాలని ఆశతో ఉన్నావని లాయర్తో సంప్రదించి బ్యాంకు వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. బ్యాంకు వాళ్ళు నా అనుమతి లేనిదే ఆ డబ్బు నీకివ్వరు. బిచ్ ఉత్తరం నలిపి మూలకు గిరాటేసి హతాశుడై కూలబడిపోయాడు. ఈ ఉత్తరం గాయత్రి చదివి ఉండాలి. తల్లిదండ్రులకు తెలిసి అడిగితే సమాధానం ఏమని చెప్పాలి? తెలిసి పీకల్లోతు సమస్యల మధ్య ఇరుక్కున్నాడు. వేళ్లతో కణతలు నొక్కుకున్నాడు. మంచిర్యాలలో వర్ష కారణంగా ఓ ఫంక్షన్ హాల్లో మాధవ్ ప్రసంగాన్ని ఏర్పాటు చేయబడింది. అన్ని చోట్లలో చెప్పిన విధంగా యోగాసనాలు, ప్రాణాయామం, చివరగా ధ్యానం, వాటి ఆవశ్యకత దైనందిన జీవితంలో ఎంత అవసరమో వివరించాడు. అక్కడికి విచ్చేసిన వారి చేత ధ్యానం ఎలా చేయాలో నేర్పించాడు. మానవులుగా కర్తవ్య పాలన, ధర్మాన్ని ఆచరించడం, మంచి పనులు చేయడం ఇత్యాది శీర్షికలపై గంటపాటు ప్రసంగించాడు. అతని ఉపన్యాసం విని జేజేలు పలికారు. ఆ మర్నాడు మంచిర్యాలను విడిచి ముందుకు ప్రయాణం కొనసాగించాడు. ఎన్నికలు జరిగాయి. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జరిగినందుకు పోలీసులు, అటు ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ నుండి సూరన్న, మంతెన నుండి ప్రతిభాశాస్త్రి గెలుపు ఖాయమని రిపోర్ట్లందాయి. సుదర్శన్ రావు మదిలో ఏదో శంక తొలుస్తూనే ఉంది. ఇదమిత్తంగా ఇది అని నిర్ణయానికి రాలేకపోయాడు. ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. సీఎం తన ఛాంబర్లో కూర్చుని లెక్కింపు సరళిని వింటూ కూర్చునున్నాడు. మొదటి రౌండ్ లెక్కింపులో నగరంలోని పార్టీ అభ్యర్థులు ఇరువురు 30,000 ఓట్ల ఖాయమని సరళిలో తెలిపోయింది. కరీంనగర్, మంతెన ఎన్నికల కౌంటింగ్లో పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నాడు. 6వ రౌండ్ మొదలైంది. హఠాత్తుగా అంతా తారుమారు. భూషణం, రామచంద్రయ్యలు సమీప అభ్యర్థుల కంటే ముందంజలో ఉన్నారు. సుదర్శన్ రావు నమ్మలేకపోయాడు. ఎలా సంభవించింది? గెలుస్తారని నమ్మిన అభ్యర్థులు ఓటమి చేరువలోకి ఎలా వచ్చారు? మొత్తం రౌండ్లు పూర్తయ్యేసరికి పార్టీ అభ్యర్థుల డిపాజిట్ గల్లంతయ్యేలా ఉందనుకున్నారు. టీవీ వారికి, పేపర్ వాళ్లకు కావలసిన మేత దొరికింది. టీవీలలో వివిధ వర్గాల వారితో చర్చా వేదికలు ఏర్పాటైనాయి.
ఆ చర్చలో భాగంగా స్వతంత్ర అభ్యర్థులిరువురు గెలుపు కారణం మాధవ్ని ఆశీస్సుల ఫలితమని చెప్పడం కొసమెరుపు. దేశంలో జరిగిన ఉప ఎన్నికలలో 8 స్థానాలు గెలుచుకుంది. సుదర్శన్ రావు పార్టీ హైకమాండ్ అధ్యక్షుడు ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల నుండి రహస్య సమాచారం ఏర్పాటు చేసుకున్నాడు. 10 స్థానాలలో విజయబావుట ఎగరవేయగలరని రూఢి అయింది. అతన్ని అంచనా తప్పని ముఖ్యమంత్రిగా ఉన్న సుదర్శనరావు ప్రభుత్వంలో ఆ 2 స్థానాలను కోల్పోయింది. ముమ్మరంగా ప్రచారం గావించారు. ఓటరులకు తాయిలాలు అందజేస్తారు. జనం ఆ ఇద్దరికి ఓటు వేయడానికి సిద్ధమయ్యారు. ఓటింగ్ రోజు ఏం మాయ జరిగింది? ఇరువురికి 8,000, 10,000 మధ్య ఓట్లు పడినాయి. ఛాంబర్లో ఒంటరిగా కూర్చుండిపోయాడు. ఫోన్ మోగింది. ఢిల్లీ నుండి హైకమాండ్ ప్రెసిడెంట్ లైన్లో ఉన్నాడు. సుదర్శన్ రావుకి రిపోర్ట్లు మన పార్టీకి అనుకూలంగా వచ్చాయి. మరి మన పార్టీ క్యాండిడేట్సు ఎందుకు ఓడిపోయారు? ఈవీఎంలలో ఏదైనా గోల్మాల్ జరిగిందా? అనుమానం ప్రకటించాడు. అలాంటిది జరగడానికి ఆస్కారమే లేదు. బ్యాలెట్ పేపర్లతో పాటు ఈవీఎంలు కంట్రోల్ రూమ్లో ఉంచి భద్రపరచబడినాయి. ఆయన గెలిచింది 2 స్వతంత్ర అభ్యర్థులు. ఆర్థికంగా వారికి ఎలాంటి తాహతు లేదు. ఖర్చు పెట్టలేదు. వారు చేసిందల్లా ఒకటి, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. ఓటింగ్ మెషిన్లలో ఎలాంటి పొరపాటు జరగలేదు. నమ్మలేకపోతున్నాను. ఆఫ్టర్ ఆల్ మిడిల్ ఫ్యామిలీకి చెందిన అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎలా గెలవగలరు? ఎలక్షన్ చరిత్రలోనే వింత సంఘటన. నా మనసులో ఉన్న సందేహం మీకు చెప్తున్నాను. మాధవ్ అనే కుర్రాడు సన్యాసిగా మారి ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ సంచారం చేస్తున్నాడు. ఈ ఇద్దరిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయమని, ఎన్నికలలో తప్పకుండా గెలుస్తారని ఆశీర్వదించాడట. ఆయన మాటపై నమ్మకం ఉంచి ఉప ఎన్నికలలో నిలబడినారు, గెలిచారు. సుదర్శన్ రావు ఓ సన్యాసి, అందున ఓ కుర్రవాడు ఆశీర్వదిస్తే గెలుస్తారా? మీరెలా నమ్ముతున్నారు? ఇలాంటి గాలి కబుర్లు నేను నమ్మను సార్. మనం క్యాండిడేట్స్ ఓడిపోవడం నేను ఓడిపోయినట్లుగా భావించి నా పదవికి రాజీనామా ఇవ్వాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు? రాజీనామా మాట వాపస్ తీసుకో. ఎన్నికల్లో గెలిచిన ఆ 2 స్వతంత్ర అభ్యర్థులకు ఏదో ఒక ఆశ చూపి మన పార్టీలోకి వచ్చేలా చూడగలవు. ఇంకొక మాట, ఆ మాధవ్ను నేను చూడాలి. వచ్చే సంవత్సరమే ఎన్నికలు. ఇప్పటి నుంచి మన పార్టీ గెలుపు కొరకు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ ప్రకారంగా రంగంలోకి దిగాలి. ఈ కొద్ది కాలం కొరకు మరొక ముఖ్యమంత్రి కావడం పార్టీకి మంచిది కాదు. మన పార్టీ ఓడిపోయింది. 4 సీట్లకు బదులుగా 2 సీట్లలో. గెలుపు ఓటములు రాజకీయాలలో సహజం. నీ ప్రయత్నం నువ్వు చేశావు. ఆ సంగతి నాకు తెలుసు. రాబోయే సంవత్సరాలలో కూడా కాబోయే ముఖ్యమంత్రివి నువ్వే. ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ఈ దెబ్బతో ముఖ్యమంత్రి పార్టీ ఓటమి భరించలేక రాజీనామా చేయబోతున్నారని నగరంలో ఊహాగానాలు చెలరేగాయి. అందుకు విరుద్ధంగా గెలిచిన ఆ 2 స్వతంత్ర అభ్యర్థులకు అభినందనలు తెలిపాడు. మనది నిజమైన ప్రజాస్వామ్యమని ప్రపంచ దేశాలు గ్రహించాయి అని తన అభిప్రాయాన్ని విలేకరులకు వెల్లడించాడు. ఓ విలేకరి వచ్చి మీరు అని అడగబోతుండగా గాలి వార్తలు, అలాంటిదేమీ లేదు, నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు సీఎం. భర్త రాక కొరకు వకుల ఎదురు చూస్తుండగా సుదర్శన్ రావు తాపీగా వచ్చి ఆమెకెదురుగా కూర్చున్నాడు. అతని ముందు కూర్చున్న వారికి అడగడానికి ధైర్యం చాలడం లేదు. చివరికి విష్ణు అడగనే అడిగాడు. ఓట్ల లెక్కింపులో మోసం జరుగుండాలి. ఎక్కడా ఎలాంటి మోసం జరగలేదు, ముక్తసరిగా అన్నాడు. ప్రజలంతా మీ పార్టీ సభ్యులకే ఓట్లు పడతాయని సర్వేలు చెప్పాయి, వకుల అంది. ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. మాధవ్ ఆశీర్వాదం ముందు ఎలాంటి ప్రయత్నాలు ఫలించవు, గాయత్రి అంది. ఆ నీచుడు పేరెత్తకు, విష్ణు అరిచాడు. విష్ణు కోపం అనర్థదాయకం. భగవంతుని సంకల్పం ముందు మానవులు అల్పులు. మీరు కూడా ఏమి డాడీ? మూఢనమ్మకం అంటాను. ఎవరు ఆశీర్వదిస్తే గెలిచి ఉంటారనుకోవడం హాస్యాస్పదంగా ఉంది. మీ వెనక ఏదో కుట్ర జరుగుండాలి. కుట్రలు కుతంత్రాలు చేయగల మనుషులు కారువారు. నిజం చెప్పాలంటే మా పార్టీ గెలుపు కొరకు అలాంటి పందాలో నడిచింది. డబ్బులు పంచాం, బహుమతులు ఇచ్చాం, ఇళ్లకు వెళ్ళి వాగ్దానాలు చేశాం. ఏనాడు నా జీవితంలో ఇష్టపడని పనులకు ముఖ్యమంత్రి అయి ఉండి ప్రోత్సహించాను. భర్త మాటల వెనక ఆవేదన అర్థమైంది వకులకు. జరిగిన దానికి చింతించకండి. రాజకీయాలతో అలసిపోయాను, అసహ్యం వేస్తోంది కూడా. ఊబిలోకి చిక్కుకున్న వారు బయటపడటం కష్టసాధ్యం. రాజకీయాల నుండి విరమించుకొని హాయిగా మన ఊరు వెళ్ళిపోయి శేష జీవితం చీకు చింత లేకుండా గడపాలనిపిస్తోంది, విరక్తిగా అన్నాడు. వకుల అంగీకారంగా తలూపడం విష్ణు చూశాడు. రాను రాను మీకు మతులు పోతున్నాయి. పదవి వల్ల దొరికే అధికారం, సిటీలో ఉండే సౌకర్యాలు పల్లెటూర్లలో దొరుకుతాయా? ఎంతమాత్రం నాకు అంగీకారం కాదు.
సుదర్శన్ రావు కొడుకు వంక అదోలా చూసి, తండ్రి పదవిలో అన్ని సుఖాలు పొందవచ్చని భావిస్తున్నావు తప్ప నీకుగా స్వశక్తితో పైకి రావాలని ఆలోచించావా అన్నాడు. ముఖం గంటు పెట్టుకుని కూర్చున్నాడు. వంట మనిషి కాఫీలు తీసుకునొచ్చింది. తలో కప్పు అందుకున్నారు. కాఫీ తాగుతూ సుదర్శన్ రావు ఆలోచించాడు. గాయత్రికి పెళ్లి చేయాలి. మాధవ్ అంటే ఇష్టపడుతోంది. అతనికిచ్చి పెళ్లి చేస్తే ఒక రకంగా కూతురు కోరిక తీర్చినట్లవుతుంది. మరొక పక్క తన రాజకీయ సుస్థిరకు ఆలంబన ఏర్పడుతుంది. మాధవ్ అల్లుడైతే అదృష్టం వెంట ఉన్నట్లే. పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. గాయత్రి, మాధవ్ని పెళ్లి చేసుకుంటే సుఖపడగలవని అనుకుంటున్నావా? హఠాత్తుగా తండ్రి అడగడంతో తొట్రుపడింది. తెల్లబోయింది. బకుళ, అదెలా కుదురుతుందండి? అతను సన్యాసం స్వీకరించాడు. పెళ్లికెందుకు ఒప్పుకుంటాడు? అమ్మాయి కోరికను కాదనలేకపోతున్నాను. వివాహానికి అతన్ని ఒప్పించగలనని అనుకుంటున్నాను. గాయత్రి ముఖం విప్పారింది. కాఫీ కప్పు నేలకేసి కొట్టాడు విష్ణు. 600 నా చెల్లెలు పెళ్లి ఓ అనామకుడితో జరపడం అంగీకరించను. అతని మూలంగా ఉప ఎన్నికలలో మీ పార్టీ అభ్యర్థులు ఓటం పాలయ్యారు. ఇందాక అతడు ఆశీర్వాదంతో గెలవడం ఏమిటి అని ఎద్దేవా చేసిన వాడివి ఇప్పుడు ఇలా అంటున్నావు. గాయత్రి అంది. నువ్వు నోరు మూసుకో. డాడీ, ముందే చెప్తున్నాను. చెల్లెలు పెళ్లి మాధవ్తో చేయడం అంటే చేతులారా దాని జీవితాన్ని నాశనం చేసిన వారవుతారు. కొడుకు ఆవేశాన్ని గ్రహించి, విష్ణు, డాడీ ఏదో మాట వరుసకు అడిగారు తప్ప మాధవ్ని అల్లుడుగా చేసుకోవాలనుకోవడం లేదు. అలా అయితే పర్వాలేదు. నేను కూడా మాట వరుసకు నా నిశ్చయం ఏమిటో వెలిబుచ్చాను. ఈ ప్రసక్తి మరొక్కసారి దయచేసి తీసుకొని రావద్దు. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఆ మాధవ్కి ఏదో ఒక శాస్తి చేస్తేనే కానీ మనసుకు శాంతి ఉండదు అనుకున్నాడు. ఓ ఉషోదయం వేళ ఇరువురు సన్యాసులు చిట్టెంపల్లి గ్రామానికి చేరుకున్నారు. ఓ షాపు అరుగుపైన కూర్చున్నారు. వచ్చే పోయే జనం వీరిని చూసి వెళ్ళిపోతున్నారు. అలా సుమారు 1 గంట గడిచింది. అనంతరామ్ గారు, మన కేసి చూసి వెళ్తున్నారు కానీ ఒక్కరూ వచ్చి పలకరించడం లేదు. మనల్ని మర్చిపోయారా? నీకు వయసు పెరిగింది కానీ చిన్నతనం వీడలేదు. మన వేషధారణ గుర్తుపట్టేవిగా ఉన్నాయా? ఎవరో ఒకరు గుర్తించక మానరు. తొందరెందుకు? వస్తారు. ప్రశ్న వర్షం కురిపిస్తారు. మనం చెప్తున్నది నమ్మాలి. జాగ్రత్త. గిరిధర్ అలాగే అన్నట్టుగా తలూపాడు. అంతలోనే ఆకలిగా ఉంది. నాయర్ హోటల్లో వేడివేడి ఇడ్లీలుంటాయి. కారప్పొడి అద్దుకొని తింటే మజాగా ఉంటుంది లొట్టలు వేస్తూ అన్నాడు. నీతో వచ్చిన చిక్కే ఇది. తొందరపడకూడదని చెప్పినా వినవు. సన్యాసి వేషం అన్నావు, మాధవ్ అన్నావు, ఉపాయమని బయలుదేరదీశావు. మాంసం తిండికి కక్కుర్తిపడి ప్రాణం మీదికి తెచ్చుకున్నావు. ఆపండి బాబు, ఆపండి. ఈ సన్యాసి వేషంలోంచి బయటపడాలని మీకు అనిపించడం లేదా? ఇంటికి వెళ్ళాలి. మీ వాళ్ళని చూడాలని ఆరాటపడుతున్నారా లేదా? మీదంతా మేకపోతు గాంభీర్యం. నాకెందుకో తొందరపడ్డామని మనసుకు తోస్తోంది. మాట్లాడకు. వైన్ షాప్ ఓనర్ ఇటే వస్తున్నాడు. ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరాడు? ఆ షాప్ ఓనర్ వీళ్లను దాటి ముందుకు 4 అడుగులు వేసిన వాడల్లా ఆగిపోయి వెనక్కొచ్చి వీళ్లను ఎగాదిగా చూశాడు. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? నా షాప్ ముందు ఎందుకు కూర్చున్నారు? ప్రశ్నల వర్షం కురిపించాడు. అనంతరాం చెప్పబోతుండగా షాప్ ఓనర్ మరింత పరిశీలనగా పరికించాడు. గుర్తించిన వాడిలా ఆశ్చర్యంగా, అరే మీరా అనంతరాం గారు? వీరు గిరిధర్ కదూ? గుర్తించలేదు. ఇద్దరు సన్యాసులతో మాట్లాడటం చూసి కొందరు వెళ్తున్న వాళ్ళు ఆగిపోయి వీళ్లను సమీపించారు. ఆ సన్యాసుల వేషంలో ఉన్నది మాజీ నాయకులు అనంతరాం, గిరిధర్లని అక్కడ గుమిగూడిన వారికి తెలిసిపోయింది. జనంలో కుతూహలం పెరిగింది. వాళ్ళని చూసి మాధవ్ స్వామి దగ్గర శిష్యులుగా చేరినారని విన్నాము. అవును, కొంతకాలం వారితో పాటు సంచారం చేశాం. గిరిధర్ చెప్పబోతుండగా అనంతరాం అతడు చేయి నొక్కి, ఆయన బోధనలు విన్నాం. మాలో మరింత జిజ్ఞాస పెరిగింది. ఆధ్యాత్మిక చింతన కలిగింది. అది గ్రహించిన మాధవ స్వామి బద్రీనారాయణ ఆశ్రమంలో ఉన్న స్వామి సుందర అవధూతను దర్శించి శుశ్రూష చేయమని ఆదేశించారు. మీరు హిమాలయాలకు వెళ్ళారా? ఆశ్చర్యంగా ఓ వ్యక్తి అడిగాడు. అవును, అక్కడి నుంచి బయలుదేరి వచ్చాం. స్వామిని ఆశ్రయించి వారికి సేవ చేస్తూ ఉండినాం. మా భక్తికి మెచ్చి జీవిత సత్యాలు ఎన్నో తెలిపారు. వంకర నవ్వుతో గిరిధర్ వంక చూశాడు. హఠాత్తుగా ఎందుకు రావాల్సి వచ్చిందని మీకు అనుమానం కలుగుతోందని తెలిసింది. చూశారా, మీరు ఆలోచిస్తున్నది మేము ఇట్టే గ్రహించగలం. అంతా అవధూత స్వామి మహత్యం. గిరిధర్ అనడం అనంతరాం ఉలిక్కిపట్టం ఒక్కసారి జరిగింది. నోటికి అడ్డు చెప్పబోతే జనాన్ని చూసి విజృంభించి అవాకులు చవాకులు వాగితే బండారం బయటపడగలదని అనంతరాం కల్పించుకుంటూ, నాయన్లారా, కామి కానివాడు మోక్షగామి కానేరడు. సంసార బంధాలను తెంపుకొని మీపై ఆధారపడి భార్యాపిల్లల్ని వదిలొచ్చాను.
మీ తప్పులు దిద్దుకోవడం తక్షణ కర్తవ్యం. సన్యాసం స్వీకరించవలసిన సమయం ఆసన్నమైన రోజు నేను మిమ్మల్ని పిలుస్తాను. మీ గృహములకు తిరిగి వెళ్ళమని ఆదేశించారు. వారి ఆదేశం ప్రకారం తిరిగి రావడం జరిగింది. ఇంటికి వెళ్లకుండా ఇక్కడెందుకు కూర్చున్నారు? మన ఊరి ప్రజలతో మాకు అవినాభావ సంబంధం ఉంది. మా సంసారం కంటే మీరు మాకు ముఖ్యులు. గిరిధర్ అన్నాడు. వీళ్ళు వచ్చిన వార్త తెలిసింది. ఇంట్లో వాళ్లకు బంధువులు పరిచయస్తులను వెంటబెట్టుకుని ఉరుకుల పరుగులతో చేరారు. వారి భార్యలు తమ భర్తల మీద పడి కన్నీరు కార్చారు. ఓదార్పులు పలకరింపులు జరిగిన పిమ్మట తమ కుటుంబాలతో బయలుదేరారు. అనంతరం అనుచరుడు ఒకడు మాధవ్ స్వామి ఆశీర్వాద బలం వలన చినపాడేరులో ఉన్న నాగభూషణం, రామచంద్రయ్య స్వతంత్ర అభ్యర్థులుగా ఉప ఎన్నికలలో కరీంనగర్ మంతెన నియోజకవర్గం నుండి గెలిచారని తెలిపారు. అనంతరం ముందు నడుస్తున్న గిరిధర్ను సమీపించి తను విన్న వార్త తెలిపాడు. గిరిధర్ని నిర్లక్ష్యంగా ఎవరొచ్చినా పోయినా మనం 5 ఏళ్లు ఆగవలసిందే. ఆ మాధవ్ దగ్గర శిష్యులుగా ఉండుంటే మనకు మంచి జరిగే ఉండేది. మళ్ళీ ఆ మాధవ్ ప్రసక్తి తీసుకురాకండి. అన్నీ మర్చిపోయి హాయిగా గడపడమే మన ప్రస్తుత కర్తవ్యం అంటూ ముందు నడుస్తున్న తన కుటుంబాన్ని చేరుకున్నాడు. గిరిధర్ తనను అనుమానించినట్లుగా భావించి ముఖం కందగడ్డలా చేసుకున్నాడు. ఇలాంటి వెధవలతో స్నేహం చేయడం కొరివితో తలగొక్కున్నట్లు అనుకుంటూ అనంతరం ఇంటివైపు దారి పట్టాడు. ఢిల్లీ హైకమాండ్ ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. చర్చలో సుదర్శన్ రావు 2 సీట్లలో ఓడిపోయినందుకు అందుకు బాధ్యుడిగా భావించి రాజీనామా ప్రస్తావన తెచ్చాడని అధ్యక్షుడు ఉటంకించాడు. సభ్యులలో కొందరు అతని రాజీనామా అంగీకరించడం మంచిదని అన్నారు. రాబో సంవత్సరంలో జనరల్ ఎలక్షన్స్ ఉంటాయి. ముఖ్యమంత్రిని మార్చడం వలన మన గోతి మనం తవ్వుకున్నట్లవుతుంది. మీ అభిప్రాయాలను ఎంతమాత్రం సమంజసంగా లేవన్నారు. పార్టీ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని ఆలోచించాలని, వ్యక్తిగతంగా తమకు రావాల్సిన వారిని సమర్థించడం పార్టీకి నష్టం చేకూరగలదని సన్నగా చివాట్లు పెట్టారు. తమిళనాడు గవర్నర్గా ఉన్న నరసింగరావు హైకమాండ్ మీటింగ్లో జరిగిన చర్చల సారాంశాన్ని పొల్లుపోకుండా అతనికి సన్నిహితుల ద్వారా తెలిసింది. పళ్ళు పటపటా కొరుక్కుంటూ అధ్యక్షుడిని తిట్టాడు. సూట్ కేసు అందుకున్న సభ్యులు నోరెత్తకుండా ఉండటం ఏమిటని అనుకున్నాడు. ఈ గవర్నర్ పదవి అంగీకరించకుండా కేంద్ర మంత్రి పదవి కోరి ఉండాలనిపించింది. అప్పుడు సుగుణాకర్రావు కూడా ప్రోత్సహించడంతో తల ఒగ్గాడు. కేంద్ర మంత్రిగా ఉన్నా గవర్నర్గా ఉన్నా ఒకటే. రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఉన్న విలువ, అధికారం ఏవీ సాటిరావు. గవర్నర్ పదవి ఓ పంజరం లాంటిది. అధికారాలు గిరిగీసినట్లుంటాయి. సుదర్శన్ రావును తక్కువ అంచనా వేయకూడదు. రాజకీయాలలో పండిపోయాడు. రాబో ఎన్నికలకు ప్రణాళికలు వేసి గెలుపు సాధించి తిరిగి ముఖ్యమంత్రి కాగలడు. తాను ముఖ్యమంత్రి కావాలన్న కోరిక అలాగే ఉండిపోతుంది. చేతులు ముడుచుకొని కూర్చుంటే లాభం లేదు. ఎత్తు వేసి సుదర్శన్ రావుపై తిరుగులేని దెబ్బ తీయాలి. ఎలక్షన్ గడువు రాకమునిపే అతడిని పదవీచ్యుతుడిని చెయ్యాలి. అరగంట పాటు తీవ్ర ఆలోచనలు చేసి ఫోన్ తీసి అవతలి వ్యక్తితో మాట్లాడినాడు. అన్ని వివరాలతో తన దగ్గరికి రేపటికల్లా రావాలని ఆదేశించారు. మంత్రులందరూ తీవ్రంగా ప్రచారం గావించిన స్వతంత్ర అభ్యర్థులు ఎన్నిక కావడంలో లొసుగేమిటో తెలియాలి. రేపు రమ్మని చెప్పిన వ్యక్తి వచ్చి వివరాలు తెలిపినప్పుడు కర్తవ్యమేమిటో యోచించాలి. గదిలో చాలాసేపు ఏకాంతంగా కూర్చొని అనేక రకాలుగా ఆలోచనలను చేస్తూ గడిపాడు. హైకమాండ్ అధ్యక్షుడికి అనుభవం ఉందని గర్వంతో సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా తుది నిర్ణయం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అధ్యక్ష పదవి నుండి అతడిని తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా తన గవర్నర్ పదవికి రాజీనామా ఇవ్వాలనుకుంటున్నానని ఆ ముసలాడితో అంటే ఏమంటాడో చూడాలి. మాధవ్, విశ్వనాథంలు మంచిర్యాల నుండి బయలుదేరారు. వర్షం కురిసినప్పుడల్లా ఎక్కడో ఒకచోట ఆగిపోవలసి వస్తోంది. కాగజ్ నగర్లో వారు ఆగిపోయారు. ఎడతెరిపి లేని వర్షం. మావయ్య, మన ప్రయాణం అనుకున్న విధంగా సాగడం లేదు. దట్టంగా మబ్బులు పట్టిన ఆకాశం వంక చూస్తూ అన్నాడు. విధిలేక ప్రయాణం ఆపుకొని ఓ గుడి దగ్గర ఆశ్రయం పొందారు. గేటు ముందు దాదాపు ఓ 100 మంది ఆడమగ వచ్చి నిల్చున్నారు. అమ్మగారు అంటూ పిలిచారు. కాస్త సన్నిహిత్యం కలిగిన వాళ్ళు మాణిక్యం అని పేరుతో పిలిచారు. కొందరు కేకలు వేసి పిలిచారు. ఆ గోల విని విద్యాధరి ఈవలకొచ్చింది. చూడగా గేటు దగ్గర నిలిచిన జనాన్ని చూసి ఒకంత ఆశ్చర్యంతో గేటును సమీపించింది. ఇంటి ముందు ఉండవలసిన వాచ్మెన్ పనిబడి ఇంటి వెనక వైపుకు వెళ్ళినవాడు పరిగెత్తుకునొచ్చాడు. గేటు తాళం తెరిచాడు. బిలబిలమంటూ జనం లోపలికొచ్చారు. వారందరి వంక చూసి మీరంతా ఎవరని అడిగింది.
మేము సంతోష్ నగర్ కాలనీలో ఉంటాం. అర్జెంటుగా మాణిక్యమ్మను చూడాలి. వారి ముఖాలలో ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అమ్మాయి గారు, మాణిక్యం గారిని పిలుస్తారా? విద్యాధరి లోపలికి వెళ్ళి పూజ పూర్తి చేసుకొని యువతలకు వచ్చిన మాణిక్యంతో అంది. అత్తయ్య, మీ కొరకు మీరుంటున్న కాలనీ వాళ్ళొచ్చారు. మీకేదో చెప్పాలనుకుంటున్నారు. ఆ వచ్చిన వారిలో కొందరిని గుర్తించి, ఏమిటి కాంతమ్మ ఇలా వచ్చారు? ఏం జరిగింది? సమయానికి అబ్బాయి కూడా లేడు. మీకేదైనా సహాయం చేయాలనుకున్నా అంది. అందుకొరకు రాలేదమ్మా. ఘోరం జరిగిపోయింది. మీరంటే గిట్టని వాళ్ళు చేసిన పనమ్మా. వాళ్ళు ఎవరో తెలుసుంటే కాళ్ళు చేతులు విరిచి పొయ్యిలో పెట్టేవాళ్ళం. ఇలా తలా ఒకరు అంటుంటే విషయం అర్థం కాక దయచేసి ఎవరో ఒకరు జరిగిందేమిటో చెప్పండి. మీ ఇంటి గేటు తాళం పగలగొట్టి వేప చెట్టును మొదలంటా నరికేశారు. చుట్టూ ఉన్న అరుగును కూలగొట్టారు. మాణిక్యం ఆ మాట విని నిలువునా స్తంభించిపోయింది. ఆ పని చేస్తున్న వాళ్లను మీలో ఒక్కరైనా గమనించలేదు. చెట్టు కొడుతూ ఉంటే గొడ్డల చప్పుడు వినిపించలేదా? మా వీధిలో ఒకరింటిలో పెళ్లి జరిగింది. రికార్డుల మోత, బ్యాండు మేళం, ఆ చప్పుడులో జరుగుతున్న ఘోరం గమనించలేకపోయాం. పెళ్లి సందడి అవకాశంగా తీసుకుని దుర్మార్గులెవరో ఈ ఘోరాన్ని తలపెట్టారు. మాణిక్యం గుండె చేత్తో పట్టుకుని నిలుచున్న పళంగా కూలబడిపోయింది. అత్తయ్య అంది ఆందోళనగా. రామ్మోహన్ రావు మార్నింగ్ వాకింగ్ నుండి వచ్చాడు. బాధతో బిలబిల్లాడిపోతోంది. గొంతులోంచి మాట పైకి రావడం లేదు. ఇరువురూ కలిసి ఆమెను కారు వెనక సీట్లో పడుకోబెట్టారు. తోడుగా విద్యాధరి పక్కన కూర్చుంది. మీరంతా వెళ్ళండి, పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ఇంటి ముందు ఎవరైనా తచ్చాడుతూ ఉంటే గమనించండి. డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేసి హాస్పిటల్ వైపు వేగంగా పోనిచ్చాడు. హాస్పిటల్ చేరగానే వార్డు బాయ్ని కేకేశాడు. స్ట్రెచర్పై ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకుని వెళ్లారు. డాక్టర్ ఆమెను పరీక్షించి త్వరగా కోలుకోవడానికి ఇంజెక్షన్ ఇచ్చాడు. వార్డులోంచి కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటికొచ్చాడు. కంగారు పడవలసింది ఏమీ లేదు, మైల్డ్ స్ట్రోక్ అని అన్నాడు. హఠాత్తుగా ఊహించని వార్త ఏదైనా విన్నారా అని డాక్టర్ అడిగాడు. జరిగిన విషయాన్ని తెలపగా, ఈ రోజంతా హాస్పిటల్లో ఉండనివ్వండి, అబ్జర్వేషన్లో ఉంటుంది. రేపు ఉదయం ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు. ఇంటికి వెళ్ళాక పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. మనసు కలిచివేసే విషయాలేవి చెప్పకూడదు. మరోసారి స్ట్రోక్ వస్తే ప్రమాదం. నేను అత్తయ్య దగ్గరుంటాను. మీరు వెళ్ళండి నాన్న. ఇవాళ నేను ఫ్యాక్టరీకి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. అవసరమైతే ఫోన్ చేయమని చెప్పాడు. రిసెప్షన్లో డబ్బు కట్టి ఇంటికి వెళ్ళిపోయాడు రామ్మోహన్ రావు. మాణిక్యం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నది. డాక్టర్ వాడవలసిన మందులు రాసి తగినంత విశ్రాంతి తీసుకోవాలని, అనవసర ఆలోచనలు చేయకూడదని సలహా ఇవ్వడం జరిగింది. పని మనిషి సాయంతో ఇంటి పని, వంట పని చేయడంతో పాటు మాణిక్యాన్ని 1000 కళ్లతో కనిపెట్టుకుని ఉంటోంది. విద్యాధరి రాత్రి ఆమె పడక మాణిక్యం గదిలోకి మార్చుకుంది. ఓ అర్ధరాత్రి మాధవ్ గుర్తుకొచ్చి లేచి కూర్చుంది. నాయనా మాధవ, ఎక్కడున్నావు? కళ్ళనీళ్లు పెట్టుకుంది. అదాటున మెలకు వచ్చి విద్యాధరి కళ్ళు తెరిచింది. నడిమంచంలో కూర్చుని ఉన్న మాణిక్యాన్ని చూసింది. చివాలన లేచింది. అత్తయ్య, ఎందుకు లేచారు? ఏమైనా కావాలా అంది. గ్లాసుతో మంచినీళ్ళివ్వగా తాగి ఖాళీ గ్లాస్ ఇస్తూ మాధవ్ జ్ఞాపకానికొచ్చాడు. అత్తయ్య, మీ ఆరోగ్యం సరిగ్గా లేదని మాధవ్కు ఎక్కడున్నా తెలియకుండా ఉండదు. త్వరలోనే వస్తాడు. ప్రస్తుతం విశ్రాంతి కావాలి, మంచి నిద్ర కావాలి. మనసులోకి ఎలాంటి ఆలోచనలు రానివ్వకండి. మాణిక్యం పడక మీద కొరిగింది. దిండు సరిచేసి దుప్పటి ఛాతీ వరకు కప్పింది. మర్నాడు ఉదయం తండ్రితో అంది. అత్తయ్యకు కొడుకు మీద బెంగతో సరైన నిద్ర ఉండటం లేదు. ఆమె స్థితిని చూసి నాకు ఆరాటంగా ఉంది. కొడుకును చివరి చూపు చూడకుండా పోతానని అంటోంది. మాధవ్ ఎక్కడున్నాడో మీరు ఎంక్వైరీ చేయండి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. భారీ వర్షాల కారణంగా ఫోన్లు సరిగ్గా పనిచేయడం లేదు. విద్యాధరి నాన్నకు చెప్పి మాధవ్ను పిలిపించమ్మా అంది దీనంగా. నాన్నకు చెప్పొచ్చాను, ఆ పనిలోనే ఉంటానన్నారు. అత్తయ్య, బొత్తిగా నా మాట వినడం మానేశారు. అనవసరమైన ఆలోచనలు కూడదని డాక్టర్ చెప్పిన సంగతి మర్చిపోయారా? అది కాదమ్మా, వాడికి ఆ వేప చెట్టంటే ప్రాణం. పాపిష్టి వెధవలు పచ్చని చెట్టు నరికివేయడానికి చేతులు ఎలా వచ్చాయో. అత్తయ్య, చేతులు జోడించి వేడుకుంటున్నాను. జరిగిన దానికి విచారించి ఏం లాభం? పోలీసులు ఆ విషయంపైన శ్రద్ధ తీసుకున్నారు. అలాంటి ఘాతకానికి తలపెట్టిన వారి గురించి విచారణ ఉధృతం చేశారు. త్వరలోనే నేరస్తులు దొరుకుతారని చెప్తున్నారు. దీర్ఘంగా నిట్టూర్పు వదిలి పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంది. కథ కొనసాగుతుంది.